నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. సన్నిహితులతో కుటుంబంన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులన్నింటిలోనూ కూడా కార్యజయం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి వాహన యోగం కనిపిస్తుంది. విదేశీ యాన యోగం ఉంది. అలాగే ధనయోగం కూడా కనిపిస్తుంది. సోదరులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఏవైతే ఇంతకుముందు ఏర్పడిన అపార్థాలు అయితే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార లాభం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. వృత్తి లాభం కూడా కనిపిస్తుంది. అంటే నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి కాలేజీలలో మంచి సీట్లను పొందడానికి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇంతకు ముందు కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లాభాలు అనేవి గడిస్తారు. ఇక బంధువులతో సఖ్యత వలన వారితో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత పదవులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు కొన్ని వ్యవహారాలలో ఉన్న ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు తమ నిర్ణయాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారు ఈరోజు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.